సిల్వర్ రేటు ₹1,00,000 క్రాష్ అయింది. గోల్డ్ 20,000 క్రాష్ అయింది. సో ఇది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? ఒకే ఒక పాయింట్తో నేను చెప్తానండి. ఏదైనా కూడా మీరు అవసరం అనే దాంతో తీసుకుంటే, ఏదైనా పని చేస్తే మీరు దాని గురించి రిజల్ట్ గురించి ఆలోచించరు. మీకు అవసరం. లెట్సే మా పాప కాళ్ళ పట్టీలు కావాలనేసి నేను పోయి షాపు తీసుకున్నాను. అది కానే కావాలా గురు? అవసరం మాకు అది. లేదు మా పాపకు గోల్డ్ చైన్ కావాలంటే అది అవసరం. సో మనం జస్ట్ 1 వీక్ బ్యాక్ ఏమనుకున్నామంటే తీసుకోవాలి, ఇంకా రేట్ పైకి పోతుందేమో, మా పాపకు అవసరం కావాలా అనేసి అవసరం అనే పాయింట్తో మీకు పర్పస్ ఉంది. మా బిడ్డకు తీసుకోవాలని తీసుకున్నారు. అది ఈ రోజైనా తీసుకోవాలా, 5 ఇయర్స్ తర్వాత అయినా తీసుకోవాలా, 10 ఇయర్స్ అయినా తీసుకోవాలా? ఓకే, ఇప్పుడు సడన్ గా రేట్ కిందికి పోయింది అనేసి అరే నేను వెయిట్ చేసింటే బాగుండేమో అని అనుకోవచ్చు. ఓకే, బట్ ఎవరు ఇన్వెస్ట్మెంట్ అంటే ఈరోజు ₹1,00,000 సిల్వర్ తీసుకొని ₹1,00,000 గోల్డ్ తీసుకొని నేను 6 మంత్స్ తర్వాత సేల్ చేస్తాను, నాకు డబల్ అవుతుంది అని తీసుకుంటారు చూడండి, ట్రేడింగ్ అంటారు దాన్ని. అలా తీసుకుంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సో ఇక్కడ నేను క్లియర్గా నేను కూడా తీసుకున్నాను. నేను ట్రేడింగ్ చేయడానికి తీసుకోలేదు. నేను క్లియర్గా 5, 10, 15 ఇయర్స్ నా దగ్గర ఐటమ్ ఉంటుంది. సిల్వర్ కానీ ఫిజికల్ కాయిన్స్లో అది ఉంటుంది. సో అవసరం అనే దాంతో తీసుకుంటే ఏది ఎక్కడైనా పోనీ, యూ డోంట్ బాదర్. యాక్చువల్గా మనం మన పేరెంట్స్ కానీ మన తాతలు కానీ మనం కూడాను 10 ఇయర్స్ బ్యాక్ గోల్డ్ తీసుకుంటాము, సిల్వర్ కూడా కాల్పట్టిలోనే తీసుకుంటాము. ప్రైస్ కిందికి పోయిందా పైకి పోయిందా మనం ఎప్పుడు ట్రాక్ చేసి ఉండము. ఓకే, ఇప్పుడు అందరూ ఫోమోలో ఉన్నారు కాబట్టి అదే రోజు ప్రైస్ కింద పైకి పోతా ఉందనే దాంతో కొంతమంది అర్జెన్సీలో తీసుకుంటారు, విచ్ ఈజ్ నాట్ రైట్ ఆర్ రాంగ్. ఓకే, సో మీకు అవసరం ఉంటేనే ఏదైనా పని చేస్తే మీరు దాని గురించి టెన్షన్ తీసుకోరు. థ్యాంక్ యూ. పాజిటివ్గా ఉండండి. లైఫ్లో చాలా అవుతాయి. బీ పాజిటివ్. నో నీడ్ టు వరీ.